ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యంగ్ టైగర్ మంచి ఉద్దండులు మంత్రులుగా ఉండి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని కూడా చిత్తుగా ఓడించినటువంటి గొప్ప మేధావి మన స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఇంట్లో నిర్వహించిన మాలల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వచ్చేసినటువంటి నా మాల సోదరులకు పత్రికా విలేకరులకు ఒక్కసారి మాలమానాడు సంఘాల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముందున్న సమస్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు పోరాడిందో దానికన్నా ఎక్కువగా ప్రజలు పోరాటం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉమ్మడి రాష్ట్రం కంచి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అంత అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అన్ని రంగాల్లో యువత ముందుకుంటుంది, రైతులు కానీ బిజినెస్ మ్యాన్లు కానీ ప్రతి ఒక్కరు ఆర్థికంగా స్వలాభంగా రాజకీయంగా ఎదుగుతారని ఆలోచనతో కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. కేసీఆర్ గారు ఒక్కరు కొట్లాడుతున్నారు, ఒక్కరు కొట్లాడుతున్నారు రాలే. 1200 మంది ఉస్మానియా క్యాంపస్ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. జనాలు పిట్టల్లాగా రాలిపోతుంటే రాష్ట్రం కోసం ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెల్లించి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలంగాణ రాష్ట్రం మేము ఇస్తాం, మీరు సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు. వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓబీసీలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వారికి సమన్వయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి గారు పదవికి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే 2 పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని, అదేవిధంగా 100 రోజుల్లోపే మరో 3 పథకాలను అద్భుతంగా అమలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. వారికి మా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా దేశంలో బీజేపీ పార్టీకి 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, అదేవిధంగా మనధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తామని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క రిజర్వేషన్లు తొలగిస్తామని ఏదైతే బీజేపీ పెద్దలు చెబుతున్నారో వారి యొక్క మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కర్ణాటక ఎంపీ అనంత్ కుమార్ హెడ్గే గారు, నిజామాబాద్ ఎంపీ అయినటువంటి మరి ఇప్పుడు ఏదైతే అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి బీజేపీ నుంచి మరి పోటీ చేస్తున్నారో వారు కూడా సొంతంగా మేము బీజేపీ పార్టీ మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వర్గాల యొక్క రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీని మనము గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి గారిని అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అదేవిధంగా దళితులు మాలందరూ కూడా మరి అస్తం గుర్తుకు ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్రంలో బీజేపీని ఓడించాలంటే, బీజేపీ పార్టీని భూస్థాపన చేయాలంటే మరి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి బీజేపీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును. నా పేరు తాళపల్లి రవి, నేను మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీలో వర్కింగ్ చైర్మన్ కూడా కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు నాగర్ కర్నూలు రిజర్వ్డ్ స్థానంలో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లు రవి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు, మరి అదేవిధంగా వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచంద్ర గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 నియోజకవర్గాల్లో
17 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలులో మల్లు రవి గారిని వారిని కూడా కలవడం జరిగింది. మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూచుకుళ్ళ రాజశేఖర రెడ్డి గారి నివాసంలో ఈ ప్రెస్